అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్రకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మంచకల్ల రమేష్ బాబు మహిళను మోసం చేసిన కేసులో వివరణ ఇవ్వాలని షోకాజ్ పంపించారు. వారంలోపు సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మహిళలతో వివాదం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు సూర్యచంద్ర. రాత్రి 10 గంటలకి తొందరపడుతున్న 2 గంటలకి అని చెప్పారు. 10 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటున్నా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసి పెళ్లి గురించి అడిగితే ఏదో నోట్ వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, ఏం తిడుతున్నారో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్. పెళ్లి చూసుకుంటానని నమ్మించి 12 ఏళ్లుగా తన కూతురిని సూర్యచంద్ర మోసం చేశాడని చెప్తూ ఉన్నాడు బాధితురాలి తండ్రి. అంతేకాదు సూర్యచంద్ర చెబితేనే తన కూతురు మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందంటున్నాడు. ఇక రాత్రి సమయంలో ఇంటికి వచ్చి తన కూతురిపై దాడి చేశాడని, ప్రశ్నించిన తనపై కూడా దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తండ్రి వాపోయాడు. ఇక జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెబితే మీకు అక్కడి వరకు వెళ్లే సీన్ లేదన్నాడని చెప్తున్నాడు. దాంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లు చెప్పాడు. చేసుకుంటానని చెప్పుకుంటున్నా వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసి పెళ్లి గురించి అడిగితే ఏదో నోట్ వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, ఏం తిడుతున్నారో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్ ఎక్కువైపోయింది. ఆ లాయన్ని నువ్వు బతుకుదామన్నా సర్దామని అని బెదిరించే ఆడు ఇదేంటండి మామగారు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట అంటే మా చిన్న అన్న బాపిరాజు కొత్తపల్లి మేము ఎర్రవారం పెంచిన చెర్లపల్లి పెంచినట్టు బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆ లాయన్ని నువ్వు బతుకుదామన్నా సర్దామని అని బెదిరించే ఆడు ఇదేంటండి మామగారు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట అంటే మా చిన్న అన్న బాపిరాజు కొత్తపల్లి మేము ఎర్రవారం పెంచిన చెర్లపల్లి పెంచినట్టు బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత బాధితురాలి తండ్రి ఏం చెబుతున్నాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సూర్యచంద్ర గారి మీద నేను పెట్టిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సూర్యచంద్ర గారికి నాకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలే కానీ వేరే ఏమీ ఎలిగేషన్స్ లేవు. మేమిద్దరం కూర్చొని మనస్పర్ధల్ని సరి చేసుకుందాం అనేసి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇంతలోని వీడియో ఎవరు వైరల్ చేశారన్నది నాకు తెలీదు. అది కావాలని ఎవరు స్ప్రెడ్ చేశారన్నదిని, ఇది ఆయన మీద ఎలిగేషన్ తీసుకురావడానికి చేసిందే తప్ప వేరేది ఏం కాదు. సూర్యచంద్ర గారికి నాకు చిన్న చిన్న గొడవలే తప్ప వేరే ఏమి గొడవలు లేవు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి రాజు మనకి జాయిన్ అవుతున్నారు. రాజు, నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్రకి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నటువంటిది అయితే ఉంది. నాతవరానికి చెందినటువంటి లావణ్య అనే ఒక మహిళను గత 12 సంవత్సరాలుగా వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేస్తున్నాడని, అదేవిధంగా మొన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి తన తండ్రి అదేవిధంగా లావణ్య ఇద్దరిని కూడా ఆ సెల్ ఫోన్ కోసం దాడి చేసి కొట్టాడని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా లావణ్య దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ని ఈ సూర్యచంద్రే కొన్ని ఇచ్చాడు. దాంట్లో సూర్యచంద్రకి సంబంధించినటువంటి కీలకమైన డేటా ఉంది. ఆ డేటా కోసమే నేను ఈ మొబైల్ తీసుకుంటున్నానని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ లావణ్య తండ్రి కూడా చెప్తున్నారు, ఈ రోజు కాదు రాత్రి సమయంలో 10:30 సమయంలో రావడం ఏంటి, ఉదయాన్నే వచ్చి తీసుకో, ఉదయాన్నే మేమే మొబైల్ తీసుకొచ్చి నీకు ఇస్తామని చెప్పినా కూడా వినకుండా వాళ్ళ ఇద్దరి మీద దాడి చేసి ఆ మొబైల్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సూర్యచంద్ర మీద అటు లావణ్య తండ్రి అదేవిధంగా లావణ్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన 2-3 గంటల వ్యవధిలోనే ఆ కేసును కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు విషయంలో సూర్యచంద్ర మీద ఆ కేసు పెట్టినప్పుడు కానీ తండ్రి కానీ లావణ్య కానీ ఇద్దరు ఎక్కడ ఎవరికి భయపడకుండా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ కేసు వాపస్ తీసుకున్న తర్వాత ఆమె స్వరం పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడో ఒక తెలియని ఒక భయం కూడా కనపడుతుంది. ఆమెని ఆ బెదిరింపులకు గురి చేశారా ఏంటనేది ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే వరుసగా సూర్యచంద్ర జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర మీద అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి.
మొదటి నుంచి కూడా ఆ జనసేన పార్టీ కార్యాలయంలోనే మద్యం సేవించి కార్యాలయాన్ని ఒక బారుగా మార్చేశాడని జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కీలకమైనటువంటి నాయకులు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి గురించి పట్టించుకోకుండా తన పందాలో సూర్యచంద్ర అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళ విషయం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం కూడా స్పందించినటువంటిది అయితే ఉంది. జనసేన పార్టీ అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా విభజిత జిల్లాలో అటు అనకాపల్లి జిల్లా, అదేవిధంగా అటు అరకు జిల్లా, ఈ రెండుకు సంబంధించినటువంటి పంచకర్ల రమేష్ బాబు ఒక నోటీస్ అయితే షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రూరల్ నియోజకవర్గ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నోటీసులో ముఖ్యంగా చూస్తే పంచకర్ల రమేష్ బాబు అటు సూర్యచంద్ర మీద వచ్చినటువంటి ఆరోపణలకి లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలి. అది కూడా జరిగినటువంటి నీ మీద వస్తున్నటువంటి మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని స్పష్టంగా నిరూపించుకోవాలి. నిరూపించలేని పక్షంలో నీ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, పార్టీ పరమైన తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. అది కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి, కన్విన్సింగ్ ఇవ్వాలని ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి వారం రోజులు వ్యవధి అయితే ఇచ్చారు. షోకాజ్ నోటీస్ అందుకున్న రోజు నుంచి సూర్యచంద్ర వారం రోజుల్లో తనకి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే కనుక దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆ లేఖలో అయితే పంచకర్ల రమేష్ బాబు పార్టీ అధ్యక్షుడు అంటే జిల్లా అధ్యక్షుడు హోదాలో అయితే షోకాజ్ నోటీస్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు సూర్యచంద్ర అందుబాటులోకి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. మీడియా ముఖంగా దీని గురించి వివరణ ఇవ్వాలన్నా మాట్లాడినా కూడా ఇది ఇంకా పెద్దది అయిపోతుందనే ఒక భయంతో సూర్యచంద్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క చూస్తే లావణ్యకు సంబంధించి కూడా ఆమె ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు తన ఇంట్లోనే ఉన్నటువంటి లావణ్య ఉదయం నుంచి కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది తెలియదు. కొంత హైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని వెనక ఆ లావణ్యను ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తున్నారా అటు పార్టీ పరంగా కానీ లేదా సూర్యచంద్ర వైపు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ ఎవరైనా భయానికి గురి చేస్తున్నారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర ఉదంతో ఇప్పుడు జనసేన పార్టీలో ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్స్. రైట్, మొత్తానికి ఈ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం అయితే జనసేన ఈ చర్యలు జరుపుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్గా ఎందుకు ఉదయం కంప్లైంట్ బాధితురాలు ఇచ్చింది, దాని తర్వాత ఎందుకు వెనక్కి తీసుకుంది అనే సంగతి కూడా ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఒకవేళ ఇన్వాల్వ్ ఎవరైనా అయ్యుంటారనే కోణంలో కూడా దర్యాప్తు